మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళా రావాలి, మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు. ఆకలి మీద వస్తే బుక్కని పువ్వ పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతులను మేము అడుగుతలేము. మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలలో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దారు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్నాను.